ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పార్టీలో ఉన్నాళ్ళు. కానీ ఇవాళ మేము స్పందించినటువంటి దానికి జనసేన వాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మేము కంపల్సరీ నిలబడతాం. తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ మీద లక్ష్మీనాయుడు, పవన్, భార్గవ, దార్కానిపాడు కందుకూరు నియోజకవర్గంలో జరిగినప్పుడు కూడా మేమందరం నిలబడి ఉన్నాం. మీరు గమనించుకుంటారు. ఇక్కడ రాంబాబు గారి మీద జరిగింది కూడా మేము ఆ దృష్టిలోనే చూస్తున్నాం. ఎందుకు అలా చూసాము అంటే ఆయన చుట్టూ పన్నినటువంటి ఏదైతే దమనకాండకి దగ్గరుండి చేయించిన వాళ్ళందరూ కూడా ఎవరో మీకు తెలుసు, మాకు తెలుసు. దీని వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి కూటమిలో ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. మరి పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకుని చేస్తున్నారంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో గుర్తింపు ఎక్కడుందని చెప్పని నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇవాళ మోడీ గారు రెండో దశ వచ్చినప్పుడు అమరావతికి పవన్ కళ్యాణ్ గారి ఇన్విటేషన్ ఎక్కడుందండి? అక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారండి. అక్కడ శిలాఫలకం మీద పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడుందండి డిప్యూటీ సీఎంగా? ఎక్కడ వైజాగ్లో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ సమిట్ జరిగింది, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించారండి మీకు ఎవరికన్నా? ఇలాగా సరైన అవకాశం ఉన్న ఎక్కడైతే కూటమి గుర్తింపు ఇవ్వాల్సిన చోట పవన్ కళ్యాణ్ గారిని పెట్టకుండా ఇలాంటి వాటికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని వాడుతున్నారని అనుకుంటే ఈ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా వెనక ఉండరండి. ఇప్పటికే చాలా చోట్ల ఆయనకు కూడా వ్యతిరేకత వస్తుంది. దీని మీద ఆయన స్పందించలేదని మా సోదరి అడిగిందండి మీడియా ముఖంగా. పవన్ కళ్యాణ్ గారు మీ అండ చూసుకునే రెచ్చిపోతున్నారని చెప్పని కూడా మౌనిక గారు చాలా స్పష్టంగా అడిగారు. ఇవాల్టి వరకు ప్రెస్ మీట్కి కానీ ఆయన ఎదురొచ్చి ఒక మాట తప్పు జరిగిందని చెప్పలేదంటే ఎవరినైనా నిలదీస్తాం. ఆయన కాదు, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కట్టగట్టుకుని వచ్చి ఈసారి కన్నా మీరు కూటమికి సపోర్ట్ ఇవ్వండి అంటే మాత్రం చెప్పాను కదండి. 88 తర్వాత రిజల్ట్ 89లో ఏం జరిగింది? 2016